హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ జాబిలీ. చాలా చాలా రోజులు అయిపోతుంది నేను ఇలా డైరెక్ట్ మీతో మాట్లాడి. సో యాక్చువల్గా నేను బెంగళూరు వచ్చేసాను. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను రిషిని అక్కడే వదిలేసి వచ్చాను. మా సిస్టర్కి బాబు పుట్టాడు కదా, సో రిషికి వాడిని వదిలి రావాలని అసలు లేకుండా. ఉగాది కాబట్టి రిషి లేకుండా సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ ఉగాది అన్నమాట. సో ఏమేం చేసుకుంటాం మేము, మా ఇద్దరి మధ్య ఫైట్స్ ఎలా ఉంటాయి, సో అవన్నీ ఈరోజు మీకు చూపించబోతున్నాను. లెట్స్ గో. ఓకే, నా వ్లాగ్ భక్షాలతోనే స్టార్ట్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ శనగపప్పు తీసుకున్నానండి నేను. దీన్ని మనం ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. సో రిషి లేకుండా ఫస్ట్ టైం, వాడికి చాలా ఇష్టం భక్షాలు. బట్ ఫైన్, చేసేస్తున్నాను. ఈరోజు ఒకటి చేయాలనుకుంటే ఇంకొకటి అయిపోయింది. సో ఇవన్నీ నేను ఇంటి నుంచి తెచ్చుకున్న మ్యాంగోస్ అండి. మ్యాంగో పులిహోర చేద్దాం అనుకున్నాను, బట్ ఏమైంది, చేశానా లేదా అనేది ముందు చూడండి ఆ మ్యాంగోస్తో ఏం చేశానని. బౌల్ తోమాల్సిన అవసరం లేదు. అవి మ్యాంగోస్ మంచిగా పండిపోయాయి. సో పులిహోరకి యూజ్ చేసేలాగా లేవన్నమాట. ఆ మ్యాంగోస్తో నేను హ్యాపీగా ఉప్పు కారం అద్దుకొని ఫుల్గా తినేసానండి. సో సో యమ్మీ. అన్నం ఎవరి సీజన్లో దొరుకుతుంది, మ్యాంగో దొరుకుతుందా? అందుకే వాడి ఎట్లున్నది. నేను నువ్వు ఎట్లా చేసినా తింటా. మీ దగ్గర టీత్ వస్తున్నాయి విచ్చు. మొత్తం కారం తగ్గినా. ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి. అది కొంచెం జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఊడిపోయేంతగా ఉంటే సరిపోతుంది. దాన్ని మనం కొంచెం వాటర్ అంతా వదిలిపోయేలాగా పక్కన పెట్టేసుకోవాలి. అప్పటి వరకు టైం వేస్ట్ ఎందుకని లెమన్ రైస్ అన్న కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. మ్యాంగో పులిహోర అనుకుంటే అది లాస్ట్కి లెమన్ రైస్ అయింది. ఇలా బెడిసికొట్టింది నా పని నాకు. లాస్ట్ ఇయర్ ఉగాది కూడా నేను లాక్డౌన్ కదా, సో అమ్మ వాళ్ళ దగ్గరే ఉండిపోయాను. ఓకే, మమ్మీ చేసి పెడుతూ తినడం చాలా ప్రశాంతంగా ఉండే. ఇక్కడ ఇవన్నీ చేసుకుంటూ దట్టు రిషి లేకుండా ఉండడం సీరియస్గా అయితే అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉందన్నమాట నాకు ఈ ఇయర్. వాడు లేనప్పుడు మాకు ఏదో ఒక రకంగా టైంపాస్ అవ్వాలి కదా, అందుకే ఎప్పుడు రిషి లేకపోయినా ఏదో ఒక సిల్లీ రీజన్ వెతుకొని మరి మేమిద్దరం గొడవ పడుతూ ఉంటాము. సో అలా అయినా మాకిద్దరికి కాలక్షేపం అవుతూ ఉంటుంది. అలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ లేకపోతే ఫన్నీ గొడవలు మీరు కూడా చూడాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు మా రచ్చ స్టార్ట్ అవ్వబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఏంటండి పెట్టి ఇది కాలినా సరే పట్టుకోవాలి. ఏమన్నా తెలియదు అనేది, దాన్ని అలా పెట్టరు, ఇలా అది నాకు కూడా తెలుసు. ఇలా ఇలా పట్టుకోవాలి, నాకు తెలుసు అబ్బా. ఎందుకంటే గిన్నెలు పెట్టి వాడేది నేను అదే అందుకే చెప్పారు అందులో పెట్టి. ఈరోజు భక్షాలు చేసుకొని నేనే తింటా, నీకు పెట్టాను ఇట్లా నన్ను కామెంట్ చేస్తే. బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. పండుగ రోజు బిర్యానీ ఎవరైనా తింటారా? నేను తింటా. ఎంత వరస్ట్ హస్బెండ్ అంటే బిర్యానీ అంటే వరస్ట్ హస్బెండ్. పండుగ రోజు తింటే వరస్ట్. ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటి, ఎట్లున్నది అది? అట్లా కాదమ్మా, ఇలా పట్టుకోవాలి అంటే నువ్వు ఇంకో రకంగా సరే తెలుసులే అని కూడా కాదు, నువ్వు లేదంటే పట్టుకోని కావాలి. అన్ని తెలిసినా అంతే, నీకు చెప్పొద్దు. ఓకే, నీకు చెప్పొద్దు. నో సరే, నాకు ఎట్లా చెప్పాలనిపిస్తుంది. రిషు నువ్వు లేవురా నన్ను అనుకుంటున్నాడు, ఎప్పుడు వస్తావురా? డైలాగ్ చెప్పాలని చెప్పదు, నేచురల్ రా. ఏం డైలాగ్?
ఏ డైలాగ్? ఇంత చెప్పినావు. అవునా, ఏం చెప్పాను? నువ్వు ఎప్పుడు వస్తావు? ఒక సాడ్ సింపతి ఎప్పుడు వస్తాడో ఫీల్ అవుతున్నా వద్దా? ఆల్రెడీ చెప్తున్నాడు ఏమన్నా అంటే నాకు చెప్పు మమ్మీ అని. అలాంటి డైలాగ్ ఏం తక్కువ నేర్పిస్తున్నావు కదా అట్లా. నేను ఎందుకు నేర్పిస్తా? నాకేం అవసరం. పప్ప నన్ను ఇట్లా అంటున్నావు, నువ్వు కొట్టావు పప్ప అంటే ఎట్లా ఫ్యూచర్ లో అదే లైఫ్ ఎట్లుంటుందో అందుకే ముందు అన్ని నాకు నచ్చినట్టు చేసుకుంటున్నా. నీకు నచ్చినట్టుగా నాకు నచ్చినట్టు అంటే అట్లాగే నాకు సపోర్ట్ ఇచ్చేలాగా అని దాన్ని నచ్చినట్టుగా లేదంత వైట్ కర్రీ కొంచెం తక్కువ ఇచ్చేదాన్ని. కలిపే వరకు వెయిట్ చేయవాలి. కలిపిన తర్వాత పెట్టినా ఉంటుంది కొంచెం ఇట్లా ఇట్లా తిక్కు కనబడాలి. అదే ఒక్క మాట నాకు చెప్తావా? అదే అదే ఇదే చూపియాలి అనుకుంటున్నాను. చెమటలు కారుతున్నాయి. ఇంకేం వస్తాయి వస్తుంది. సరే నువ్వు కూడా ఛానల్ పెట్టు. ఏమంటారు, భార్య బాధితుల ఛానల్ అని. అవ్వట్లేదు అవ్వాలంటే ఇది ఒకే దగ్గర ఇట్లా చుట్టూ తిప్పుకుంటే కెమెరా రికార్డ్ ఎవ్రీథింగ్ ఇట్లా ఇట్లా చుట్టూ చుట్టూ ఇట్లా అది కరెక్ట్. ఎస్ చూసా అంటే తర్వాత నువ్వు చేసేసావు. తర్వాత స్పూన్ ఏం చేస్తుంది? కలపదా? నో. మరి లోపల లోపల ఎట్లా పడాలి? ఇప్పుడు ఈడ తిప్పుతా, లోపల దానికి ఎవరు తిప్పాలి? కిందికి జారదా? మొత్తం జారుతుంది. మరి కలపడం ఇక మొత్తం చేస్తావు. అదే చెప్పినా ఇంత ఒక్కొక్క పప్పు ఒక్క ఇట్లా అడగాలి అని చెప్పినా అట్లా చేయదు. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఏది చేయలేము. షుడ్ బి బెటర్. ఒకసారి ఇక్కడికి వచ్చి చెప్పు. ఇక్కడికి వచ్చి చెప్పు. బిఫోర్ కెమెరా ఏం చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ. ఓరాక్షన్ ఆపు. ఎక్కడికి? మూసుకొని కూర్చో. నువ్వు ఎట్లా పచ్చడికి రాగంగా అంటే కొంచెమే తీస్తున్నా. ఇది కొత్త చింతకాయ. కొత్త చింతకాయతోనే ఉగాది పచ్చడి చేసుకోవాలి. పండు నన్ను చెప్తాను ఏమా, కొత్త చింతపండు వాడుకుంటున్నాం. అది చాలా అన్నమాట మన ఇద్దరికి. చాలు టేస్ట్ పడేయాల్సి వస్తుంది. చాలు సరే లేదు. దీన్ని ఉడకబెట్టిన తర్వాత మిక్సీ పెట్టుకుంటే స్మూత్ టెక్స్చర్ వస్తుంది. మేము ఉడకబెట్టే స్మూత్ చేస్తాం. ప్లీజ్ విజ్జు. కరెంట్ వేస్ట్. ఇంకొద్దిసేపు అట్నే నీళ్ళు ఎక్కువ సరి చేస్తే అయిపోయింది. ఇదంతా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇందులోనే నేను ఇలాచీ కూడా వేసేసాను. ఇందులోనే మిక్సీ పట్టేద్దామని బాదం, కాజు, పిస్తా అన్నీ ఇందులో వేసాను. చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ దట్ టు హెల్త్కి మంచిది కాబట్టి సో ఇవన్నీ మిక్సీ చేసేస్తున్నాను. భక్షాలు ఎప్పుడైనా బెల్లంతో చేసేదాన్ని, బట్ ఈసారి షుగర్తో చేస్తున్నాను. అది విజయ్కి ఇష్టం. ఇలా 2 గ్లాసెస్ ఆఫ్ శనగపప్పుకి 3 గ్లాసుల షుగర్ యూజ్ చేయాలండి. ఇది తీగపాకం వచ్చినా సరిపోతుంది, కానీ గట్టిపాకం వస్తే మీకు ఒక 4-5 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. 4-5 డేస్ వరకు కూడా మీరు ఈ స్వీట్ని యూజ్ చేసుకోవచ్చు. రెడీ అయ్యేలోపు నేను పక్కన ఇది డఫ్ ప్రిపేర్ చేస్తున్నాను. మైదా పిండి తీసుకున్నాను. అందులో కొంచెం నూనె యూజ్ చేసి బాగా మెత్తగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మన పాకం కూడా రెడీ అయిపోయింది కాబట్టి మనం శనగపప్పు మిక్సీ పట్టేసి అలా పక్కన పెట్టేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసి కొంచెం కొంచెంగా వేయాలి. ఒకేసారి అయితే అంత వేయకూడదు. సో కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. రిమైనింగ్ మిక్చర్ కూడా ఇందులో అంతా యాడ్ చేసేసి గట్టిగా స్వీట్ అంతా గట్టిగా అయ్యే వరకు మనం బాయిల్ చేస్తూ ఉండాలి. స్మూత్గా ఉంటే భక్షాలు సరిగా రావు. ఇంతకుముందు మనం డఫ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఇలా కొంచెం హోల్డ్ చేసి ఆయిల్ పోసి పెట్టేసేయండి. మనకి భక్షాలు చేసేటప్పుడు చాలా ఈజీగా సాగినట్టుగా వస్తాయన్నమాట. ఆ హోల్ పైన అంతా జస్ట్ అలా క్లోజ్ చేసేసేయండి. రిమైనింగ్ పిండితో క్లోజ్ చేసి ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసేయండి. ఓకే, మన స్వీట్ కూడా రెడీ అయిపోయిందండి. సో ఇదంతా కొంచెం గట్టిగా అయిపోయింది. ఈ వేడి తగ్గిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది.
మన మిక్చర్ చల్లారిపోయిందండి. సో ఇంకా మనం భక్షాలు చేసేసుకుందాము. ఎమ్మి భక్షాలు అయితే రెడీ అయిపోయాయి. ఓకే ఫైన్. షేప్ చూడకండి, నాకు అంత షేప్ పర్ఫెక్ట్గా అయితే రాదు, కానీ భక్షాలు అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి. మమ్మీ ఏమో చేస్తుంది చూడవు. టిష్యూ ఎక్కడా? కాదు, ఇప్పుడు నువ్వు ఏం తిన్నావు? ఇవాళ ఏం చేసుకున్నావు? తిన్నావా? ఇంకేం తిన్నావు? వాడు 1 అవర్కి ఒకసారి వీడియో కాల్ చేస్తూ ఉండే మేము ఏం చేస్తున్నాం ఏంటి అని. వాడిని అయితే చాలా చాలా మిస్ అయ్యాం అన్నమాట. పూరీలోకి ఏం వేసుకుని తిన్నావు? చికెనా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ జాబ్లీ. ఈరోజు ఉగాది కాబట్టి మేము ఈరోజు పచ్చడి చేసుకుంటున్నాము. యాక్చువల్గా నేను బెంగళూరు వచ్చాను రిషిని తీసుకురాకుండా. ఫస్ట్ టైం రిషితో మేము రిషి లేకుండా ఉగాది సెలబ్రేట్ చేసుకోవడం. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు, ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు. మీకు చెప్పడానికి ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకోసమే నేను గుర్తుపెట్టుకున్నాను. రియల్గా నాకు తెలియదు. ఓకే ఫైన్, మనం ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ఎప్పుడు నాకు పచ్చడి అయితే అంత టేస్టీగా రాదు. మోరోవర్ విజయ్ కూడా అలవాట్లేదు తాగడం. సో నా కోసమే చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ పులుపు ఎందుకు తీసుకోవాలి చెప్పు. అంటే మన లైఫ్లో అన్ని రకాల షేడ్స్ ఉండాలి కాబట్టి పులుపు, కారం, వగరు, ఇంకే పులుపు తెలీదు. కుండ కోసం చాలా ట్రై చేశాను, దొరకలా. లాస్ట్కి బౌల్ పెట్టేశాను. అంటే ఒక కుండ ఉంది కానీ అది బిర్యానీ చేసిన కుండ, చికెన్ బిర్యానీ కుండ. పెట్టుకున్న చింతపండుని ఇలా జ్యూస్ లాగా చేసుకోవాలి. మన పులుపుకి ఎంత కావాలో అంత సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ సాల్ట్, నెక్స్ట్ షుగర్ ప్లేస్లో బెల్లం తీసుకున్నాను. ఆల్రెడీ భక్షాలలోనే షుగర్ వేసా కాబట్టి. నెక్స్ట్ మ్యాంగో, నాకు మరీ రా మ్యాంగో దొరకలేదు. సో ఐ టేక్ టేస్ట్ ఎలా ఉంటుందో చేసేస్తున్నా. నెక్స్ట్ కారం వేయాలా పచ్చిమిర్చి వేయాలా? నిన్నే కారం వేయాలా పచ్చిమిర్చి వేయాలా? ఏదైనా ఒకటే, ఏదైనా రావు కాబట్టి. ఏమో మా ఇంట్లో మా డాడీ పచ్చిమిర్చి వేసేయడం చూసాను నేను. ఇంకొన్ని మ్యాంగో పీసెస్ పడతాయేమో కదా. ఓకే, నాకైతే వేపపూ దొరకలేదు, బట్ ఇందులో నుంచి మెల్లిగా తీసి వేస్తున్నాను. వేపపూ వగరు కదా. వై ఆర్ యూ లాఫింగ్? చేదు వగరన్న ఒకటే కదా, ఎందుకు విచ్చు నవ్వుతావు ఎప్పుడు? నేను అందుకే మా డాడీకి ఫోన్ చేద్దాం అనుకున్నా. దేనికి? వేపు దేనికి అడగడానిక? ఒకసారి ఫోన్ చేసి అడుగు. నా ఫోన్ ఏది? ఓ ఇది చేదు, వగరంటే మ్యాంగో. ఎస్. ఓ చేదా? చేదు ఓకే, మరి వగరంటే ఏంటి? మ్యాంగో కదా. ముందట 6 పెట్టుకున్నావు ఆల్రెడీ, మళ్ళీ ఏది అంటావు ఏంటి? నాకు డౌట్ అబ్బా. ఏం డౌట్?
లేదని థింక్ నువ్వే థింక్ చేయి ఒకసారి. జస్ట్ థింక్ మళ్ళీ ఒకసారి కౌంట్ చేయ వరుసగా. 1 2 3. కౌంట్ అంటే ఆ కౌంట్ కాదు, ఒక్కొక్కటి ఏంటి చెప్పు. స్వీట్, సాల్ట్, ఓకే అయిపోయింది. కారం. కారం కారం. ఇది పులుపు. ఏది అది? అదే చింతపండు. చింతపండు పులుపు. ఇది చేదు. ఇదేంటిది? అదే ఇది అదేంటి? వేపాకు చేదు. వేపాకు చేదు. నెక్స్ట్ మ్యాంగో. వగరు. అంతే అయిపోయింది. పుల్లగా ఉంటాయి కానీ నాకు ఎప్పుడు వగరు అనిపించలే. అందుకే వగరు ఉన్నది మాత్రమే వేస్తాం ఇక్కడ. స్వీట్ ఉన్నది ఏం, పుల్లగా ఉన్నది. మరి నేను ఇప్పుడు పుల్లగా ఉన్నది వేసాను. అది పులుపు కాదు, వగరు. వగరు అంటే ఎట్లుంటుంది? నాకు ఎప్పుడు తింటే వగరు నేను కూడా అంత డిఫరెన్షియేట్ చేయలేకపోయా. దగ్గరికి చూపి. మస్తు మ్యాంగోలు వేస్తుండే, నేను కొన్ని వేసిన అందుకే అనుకుంటా. ఇంకొన్ని వేయాలి, మ్యాంగోలు మీద తేలుతాయి. డాడీ మ్యాంగోస్ ఇస్తే మొత్తం మీద మీద మ్యాంగోస్ నాదంతా చారు చూడు ఎట్లున్నావు. ఇప్పుడు మీద తేలేటి ఏంటి అవి? మ్యాంగో. మరి కొన్ని అంటే మొత్తం ఫిల్ కావాలి ఇట్లా, అది మంచిగా చారు ఫిల్ అయ్యి కలర్ఫుల్గా ఉంటుంది. నిజంగా నాది కాలే. పులిహోర, పచ్చడి, భక్షాలు అన్నీ చేసేసాను కాబట్టి ఇంకా తోరణాలన్నీ పెట్టేసి పూజ చేస్తున్నాను. నాది ఇది చాలా చాలా చిన్న పూజ రూమ్ అన్నమాట. కిచెన్ పక్కన ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. ఇందులో ఈ ఫ్లాట్లో వాళ్ళు పూజ రూమ్ ఇవ్వలేదు, ఇలా బయట తీసుకొచ్చుకున్నాం అన్నమాట. బట్ ఇందులో ఎక్కువగా అయితే ఫొటోస్ అలా పట్టవు. అఫ్కోర్స్ నాకు ఉన్నాయి కూడా చాలా తక్కువ, ఓన్లీ 2 ఫొటోస్ అలా ఉంటాయి అంతే. సో స్మాల్ అండ్ క్యూట్ టెంపుల్. మామిడాకులు పెడదామన్నా మాకున్నది ఒకే ఒక్క మెయిన్ డోర్కి మాత్రమే, డోర్ ఒకటే ఉంటుంది. సో దానికి కూడా ఇక్కడ వాళ్ళు మూలలు ఇవ్వలేదన్నమాట. సో ఓన్లీ పూజ రూమ్కి మాత్రమే ఇలా పెట్టేసుకున్నాను. మన నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. లెమన్ రైస్, భక్షాలు, ఉగాది పచ్చడి అన్నీ పెట్టేశాము దేవుడికి. మీకు లాస్ట్ శివరాత్రి వీడియోలో కూడా చెప్పాను, నాకు అస్సలు కొబ్బరికాయ కొట్టడం రాదు. సో ఇప్పుడు కూడా చాలా చాలా అటెంప్ట్స్ తర్వాత కొబ్బరికాయ పగిలింది. అందుకే నేను కొబ్బరికాయ కొట్టే క్లిప్ మాత్రం ఇందులో యాడ్ చేయలేదు. ఈ కొబ్బరి నీళ్ళు కూడా మనం ఉగాది పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. మన పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి. సో ఈ ఇయర్ అయినా మన ఈ కొత్త సంవత్సరం, ఈ ప్లవనామ సంవత్సరం మనందరికీ మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోవిడ్ సెకండ్ ఫేజ్ కూడా మనందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. సో దీని అంతటి నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరం మళ్ళీ హ్యాపీగా ఎప్పట్లాగా మన లైఫ్స్ అన్నీ చేంజ్ అవ్వాలని మీ అందరు కూడా డెఫినెట్గా ప్రే చేయండి. హ్యాపీగా ఇంట్లోనే ఉగాది సెలబ్రేట్ చేసుకోండి. స్టే సేఫ్ అండ్ స్టే హోమ్. ఓకే, చూసారు కదా మేము ఉగాదికి ఏమేమి చేసుకున్నాము. ఓకే ఫైన్, ఫుల్గా టైర్డ్ అయిపోయాను, ఫుల్గా ఆకలి కూడా వేసేస్తుంది. ఫస్ట్ అయితే లెమన్ రైస్ తినేస్తాను. ఓకే ఫైన్, మీరు కూడా మీ ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కొట్టేసి వచ్చేసేయండి. మీకు నా నోటిఫికేషన్స్ అండ్ నేను పెట్టే న్యూ వీడియోస్ అన్నీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. I hope you like this video. Please like, comment and subscribe to Crazy Jabby. Don't forget, hit the bell icon. Okay, chalo, bye bye.